హలో! హాయ్ అండి. దిస్ ఈజ్ మై ఛానల్. టుడే వచ్చేసి సాంబార్ 15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అండ్ చికెన్ కర్రీ కూడా వండుతాను. సేమ్ 2 కూడా ప్రాసెస్. సాంబార్‌కొచ్చేసి ఇదిగో కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు. సారీ కందిపప్పు, మే అది పచ్చెనపప్పు, పెసరపప్పు. ఈ 3 కొంచెం కొంచెం మనకి ఇంచుమించు 2 గరిటెలు కందిపప్పు అనుకోండి. ఒక గరిటె శనగపప్పు, పావు గరిటె పెసరపప్పు. ఈ 3 దేనికది సెపరేట్‌గా వేగించేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకే ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని అవేంటివి ఆవాలు, కొన్ని మిరియాలు, 2 యాలక్కాయలు, కావాలంటే 2 మొగ్గలు అవి యేసుకొని కొంచెం ఆ ప్యాన్ అది ఫోను పొయ్యి కట్టేసాక అప్పుడు దీన్ని అలా చేసేసాక వేగించేసి పక్కన పెట్టేసి ఇదిగోండి సాంబార్ కూరగాయలు కోసుకుంటున్నాను. మొత్తం కీర, ఆనపకాయ, ఉల్లిపాయ, పటోటా అండ్ దొండకాయలు, పచ్చిమిర్చి, వంకాయ అన్నీ వేస్తాను. కొత్తిమీరి అన్ని కర్రీస్ వెజిటబుల్ అన్నీ కోసేసి దాంతో అప్పుడు మనం సాంబార్ పెట్టేసుకుంటే ఫస్ట్ నేను ఇవి ఎందుకు ఎగించుకున్నానో చెప్పాలంటే ఇవి ఎప్పుడైనా మనకి సాంబార్ తినాలనిపించిందనుకోండి పప్పు వండుకొని ఇవన్నీ ఏమీ చేయవసరం లేదు. ఓన్లీ మనం పప్పు వేగించేసుకున్నాం కదా! ఫస్ట్ అప్పుడు మిక్సీ పెట్టుకొని ఓ డబ్బాలో పోసుకున్నాం అనుకోండి ఎప్పటికప్పుడు మంత్లీ ఒకసారి పోసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సాంబారు పెట్టేసుకోవచ్చు. ఒక 15 నిమిషాల్లో సాంబార్ రెడీగా ఉంటుంది. ఈ కూరగాయలన్నీ స్టవ్ మీద పెట్టేసి ములక్కాడ కూడా ఏస్తున్నాను. లాస్ట్‌లో వచ్చింది ములక్కాడ. ములక్కాడ కూడా ఏసేస్తున్నాను. ఇగో అన్ని ముక్కలేసేసి పొయ్యి మీద పెట్టాను. 2 గ్లాసులు నీళ్ళు పోసి, తర్వాత చింతపండు నానబెడుతున్నాను. కొంచెం వాటర్‌లో నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటే, ఈ ముక్కలు ఉడికేటప్పటికి నానిపోతుంది కదా! ఒకసారి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అప్పుడు దాన్ని కొంచెం ఈ ముక్కలు బాయిల్ అయిపోతూ ఉంటాయి. ఇంచుమించు అయిపోయినాయి. దీంట్లో ఇప్పుడు సాంబార్ పొడి కలుపుకుంది. అదే మనం చేసాం కదా పప్పుల పొడి. ఆ పప్పుల పొడి అంతా కలిపేసుకొని కొంచెం మనకి ఎంత కావాలో అంత 2 స్పూన్లు చాలు. ఎంతైనా అంతొచ్చింది మొత్తానికి. ఒకసారి మిక్స్ చేసేసుకుని అలాగే మనం ఒక చిన్న గ్లాసు నీళ్ళు తీసుకొని బౌల్‌లో ఏసుకొని అదిగోండి గిన్నెలో ఏసుకొని 2 స్పూన్లు పోసుకుంటే చాలు. మనకి ఇంచుమించు 1 లీటర్ సాంబార్ పైనే 2 స్పూన్లకి. లీటర్ పైనే కానీ తక్కువేం ఉండదు. ఇన్‌స్టెంట్‌గా ఇది పొడిని చేసి పెట్టుకున్నామనుకోండి, మన చుట్టాలొచ్చినా, మనకు కావాలనుకున్న ఎప్పటికప్పుడు అలా ముక్కలు అన్ని ముక్కలు లేకపోయినా పర్వాలేదు. ఏదో 2, 3 రకాలున్నా ఓన్లీ ఉల్లిపాయలతో కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయ ఏసుకొని, ఒక బెండకాయ చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పడం మర్చి బెండకాయ ఒకటి దొరకలేదు. అన్నీ వేశాను కానీ. అంతా కలిపేసి పోసేసుకున్నాక కరెక్ట్‌గా 4 బాయిల్‌లు అలా వచ్చిందంటే చాలు. దింపేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. వచ్చింది సాంబారొచ్చి. మిగిలింది స్టోర్ చేసుకుందామని ఒక డబ్బాలో పోసేస్తాను. డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఇంచుమించు మనం అన్నీ కలిపి పావు కేజీ పప్పులనుకోండి. ఇంచుమించు పావు కేజీ పప్పులంటే ఒక 5, 6 సాంబార్లు పైనే వస్తది. ఎక్కువ క్వాంటిటీలో సాంబార్ కావాలంటే. అంతే నాకు డబ్బా వచ్చింది. ఎక్స్‌ట్రా మిగిలింది. అది పెట్టుకుంటే ఇంచుమించు 3 సాంబార్లకొచ్చేస్తది. రైస్ కుక్కర్ గిన్నె ఉంది కదా! ఆ గిన్నెలో పెట్టుకున్నాను. ఇంక మళ్ళీ సాంబార్ పొడి చూడండి ఆ మసాలా ఉంది కదా! అది కూడా దాంట్లో ఏసి మిక్స్ పెట్టేసాం. నెక్స్ట్ వచ్చి చికెన్ కర్రీ చేస్తున్నాను సాంబార్‌లో బావుంటుంది కదని. ఉల్లిపాయ ముక్కలు కోసేసాం. అదిగో పెట్టాను. ఉల్లిపాయ ముక్కలు దాంట్లో తాలింపు లైట్‌గా జీలకర్ర ఒకటేసాను తర్వాత ఏద్దామని. అవి వేగిపోతున్నాయి. వేగిపోయాకనే మనకు కావాల్సినయి మసాలాలు అన్నీ వేసేసుకుంటే పసుపు, తర్వాత ఉప్పు, కారం, మిర్చి అన్నీ ఏసేసుకొని అలాగ మగ్గబెట్టేసుకుంటా ఉంటే ఒక ఇంచుమించు కేజీంపావు ఎంతో ఉంది చికెను. కేజీంపావు. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి వాష్ చేద్దాం అని బిందెలో నీళ్ళు పోసి పెట్టాను పక్కనే కొంచెం.
ఇది అయిపోవస్తుంది కదా! అయిపోగానే ఇంకా ముక్కలేసేసుకోవటమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాను అప్పటికప్పుడే. ఎందుకంటే కరెంట్ లేదు. అందుకని కర్రీ కూడా మిక్సీ పట్టల. దాంట్లో పటోటా ఒకటేస్తాను నేను. చికెన్ కర్రీలో బంగాళదుంప ముక్కలు వేస్తాను. చాలా బావుంటది టేస్టు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి అలవాటే. అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. అవి కొద్దిగా మగ్గినాయనుకోండి, అప్పుడు మనం అన్నీ ఏసేసుకోవచ్చు. ఇదిగో మా చిన్న పాప ఒకటుందనేసి దానికి కారంగా ఉంటుందని పెద్ద ఎయట్లేదు. అంతా కర్రీ తీసేసాక దానికి తీసేసాక అయిపోయాక తీసేసాక కొంచెం తర్వాత మళ్ళీ మేమేసుకుంటాం కావాలంటే. చికెనేసేసాను. చికెన్ వేగుతా ఉంటే కారం, సాల్టు, ఉప్పు, కల్లుప్పు. మాక్సిమం నేను కల్లుప్పే వాడతాను. ఏ ఫ్రైస్ తక్కువే. దాంట్లో సాల్ట్ కూడా ఉంటుందనుకోండి. మేబీ లాస్ట్‌లో తక్కువైతే సాల్టేస్తాను. అదే చికెన్ పౌడరు, మసాలా పొడి మూత పెట్టేసి ఓ 10 నిమిషాలు ఉంచుకొని ఒకసారి సిమ్‌లో అలాగా మగ్గాక అప్పుడు వాటర్ పోసేసుకోవడమే. కొత్తిమీరి. కొత్తిమీర లేనిదే కర్రీ అవ్వదు కదా! కరివేపాకు అన్నీ వేసేసుకొని వాటర్ పోసేసుకుంటే మూత పెట్టేస్తే లాస్ట్‌లో సాంబార్ పొడి ఇది సాంబార్ తాలింపు. అన్నీ చూసారు కదా! వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇంగువ అన్నీ ఏసి తాలింపెట్టేసాము. గుమగుమలాడే సాంబార్. ఇన్‌స్టంట్‌గా సాంబార్ చూసారు కదా! ఎలా ఉందో. కర్రీ కూడా అయిపోయింది. వేడి వేడి అన్నంతో మనం టేస్ట్ చేసేద్దాం. చికెన్ కర్రీ ఎలా ఉందో చూడాలి. క్లోజ్ డోర్. మా వాళ్ళు డోర్ తీశారు. క్లోజ్ డోర్ అని చెప్పాను. చికెన్ మంచిగా ఉడికింది. లైట్‌గా ఎక్కడో అంటుకున్నట్టు ఉంది పర్వాలేదు అందుకని. ఎక్కువేసేసుకుంటున్నాను. చాలు చాలు. స్టార్ట్. లెట్స్ స్టార్ట్ హీట్. హీట్. నింబు. నిమ్మకాయ. ఎలా ఉంటుందో. ఎందుకంటే కర్రీలో కొంచెం అన్నీ తక్కువ తక్కువేసాను. ఇప్పుడు టేస్ట్ చూసాక దానికి తీసేసిని పాపకి అప్పుడు కావాలంటే కొంచెం కొంచెం వేస్తాను. గుమగుమలాడేస్తుంది. ఓ కాలిపోతుంది. చాలా బావుంది. కర్రీ అయింది. ఎక్కడో వీడియో మిస్ అయిపోయింది. ఇప్పుడు సాంబార్ పోసుకుందామని చూస్తున్నాను. పోస్తున్నా. కీర దోసకాయ ముక్క, ఆనపకాయ ముక్క ఏసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ చూసాక తర్వాత మళ్ళీ నెక్స్ట్ కుమ్మేయటమే. ములక్కాడ. నిజంగా చెప్పాలంటే వండుకున్నాక ఈ మామూలు కర్రీస్ అనుకోండి తిందాంలే అనుకుంటా. ఈ చికెను, మటను, సాంబార్ కర్రీ, రసం ఒకటి వండాక ఎప్పుడు తిందామా అనిపిస్తది. నైస్. నోరు ఊరిపోతుంది చూస్తుంటే. ములక్కాడ. మూలిగ ముడుస్తూ తిన్నట్టే ఉంది. ములక్కాడ తింటుంటే.